హాయ్, మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చూపిస్తాను చూడండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వినండి ఒకసారి. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. చెప్పడం లేదు సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకు ఏమైందంటే ఇట్ ఇస్ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్ కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వి టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్ గా దే హావ్ టేకెన్ ఇట్ అప్ అండ్ ఇది ఒక నెట్వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. You need not worry. Sir, I will take stringent action. Thank you. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా ఇచ్చేసిన అది నేను ఇమ్మీడియట్ గా చెప్తాను కమిషనర్. విన్నారు కదండి, ఇది చిలుకూరి బాలాజీ గారి పైన జరిగిన దాడి విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మంచిదే, ఇలాగా నాయకులు, ప్రజాప్రతినిధులు బాధితులైనటువంటి ప్రజల్ని మరి పరామర్శించడం, లేకపోతే మేము ఉన్నాం అని ధైర్యం చెప్పడం చాలా గొప్ప విషయం. అయితే ఇదే న్యాయం సామాన్య ప్రజలకి కూడా, ఇదేటువంటి వైఖరి సామాన్య ప్రజల విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే చాలా మంచిది అని నా ఉద్దేశం. ఈ మతోన్మాదులు క్రైస్తవులపైన, దళితులపైన, ముస్లింలపైన గతంలో ఇదే జై శ్రీరామ్ నినాదంతో జై శ్రీరామ్ అంటావా అనవా, అనకపోతే నిన్ను కొడతాం, తిడతాం, చంపుతాం, ఈ ఊరు నుంచి దేశం నుంచి నిన్ను పంపించేస్తాం, నీళ్లు తగలబెడతాం, నీ ఉద్యోగాలు తీసేస్తాం, అది రకరకాలుగా భయపెట్టి వారిని వేధించి అనేక రకాలుగా హింసించి కొంతమందిని అయితే చంపేయడం కూడా జరిగింది. అప్పుడు ఈ హిందూ సంఘాలు కానీ ఇప్పుడు చూడండి, ప్రతి హిందూ సంఘం, హిందూ నాయకులు, హిందూ భావజాలం కలిగినటువంటి మతోన్మాదులు వీళ్ళందరూ కూడా చూడండి ఇప్పుడు ఇదిగో ఇలా జరిగిపోయిందని రాత్రికి రాత్రే లైవ్లు పెట్టేసి స్పందించేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఓదార్పు యాత్రలు చేసేసి అబ్బో అంత ఎంత కాదు హడావుడి. ఇదే మతోన్మాదులు ఇదే జై శ్రీరామ్ నినాదంతో కొంతమంది హైదరాబాద్లోని, ఇదే తెలంగాణలోని ఒక పాస్ట్ గారిని రీసెంట్ గానే కొట్టి చంపేశారండి. కేసు కూడా ఏమైందో కూడా తెలీదు. అతను సేవ చేస్తూ ఉన్నాడని, మత మార్పిడి చేసేస్తూ ఉన్నాడని చెప్పేసి లేనిపోయిన ఆరోపణలన్నీ పెట్టేసి ఆ పాస్ట్ గారిని చంపేశారు. అలాగే ఎంతో మందిని కొడుతున్నారు, తిడుతున్నారు, అర్ధరాత్రులు తోవ కాసి దారి కాసి కొంతమందిని చంపేస్తూ ఉన్నారు. అప్పుడు స్పందించరే? ఏమంటే ఈ దేశంలోని న్యాయం, చట్టం అందరికీ ఒకేలాగా ఉండదు. నీ కులాన్ని బట్టి నీకు న్యాయం దొరుకుతుంది, నీ కులాన్ని బట్టి నీకు ఆదరణ దొరుకుతుంది. ప్రత్యక్ష నిదర్శనం ఇదే హైదరాబాద్లో నుండి ఒక 6 నెలల క్రితం ఒక అమ్మాయిని పట్ట పగలు నడి రోడ్డు మీద, ఒక దళిత అమ్మాయిని రోడ్డు పక్కనే ఆ పొదల్లోని తీసుకొని వెళ్ళిపోయి అతి కిరాతకంగా మానభంగం చేసి ఆ తర్వాత శవాన్ని కాల్చేశారు. దాని గురించి అడిగాడండి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి. అవన్నీ పేదవాళ్ళవి, దళితులవి, క్రైస్తవులవి, ముస్లింలు అయితే మాత్రం ఈ దేశంలో ఏ నాయకుడికి పట్టవు. బ్రాహ్మణుడు ఒంటి మీద ఈగ వాలితే వాళ్ళ మీద గద్దలు వాలినట్టే. ఈ దేశం మారాలండి. ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరు మతం పేరట తప్పు చేసినా, ఎవరు మతం పేరట బాధించబడుతున్నా వాళ్ళందరినీ ఆదరించవలసిన, బలపరచవలసిన, పరామర్శించవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఒకటి ఈ హిందూ సంఘాలు గుర్తుపెట్టుకోవాలి, దేవుడి పేరట మతోన్మాదాన్ని సృష్టించి ఎవరినో ఏదో చేద్దాం అనుకుంటే అది అల్లరి మోకల చేతుల్లోనికి ఆ నినాదం వెళ్ళిందంటే ఆ తర్వాత ఆ మతోన్మాదానికి హిందువులే బలి కావాల్సి ఉంటుంది. ఈరోజు ఈ జరిగినటువంటి ఈ చిలుకూరు బాలాజీ దేవాలయంలో జరిగినటువంటి ఈ దాడి హిందువుల కనువిప్పుకే వచ్చింది. కాబట్టి మతం పేరట
ఉన్మాదాన్ని కానీ మతం పేరట హింసను కానీ ఎవ్వరూ ప్రోత్సహించవద్దు. అది తిరిగి తిరిగి రేపు పొద్దున అది మీ దగ్గరికే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి.